హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే కొత్త జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. ఎరిక్ సర్వీస్ కంపెనీ వాళ్ళైతే నాన్ వాయిస్ జాబ్స్కి అయితే వాల్క్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళైతే మ్యాపింగ్ అనే ప్రాసెస్కి అయితే వాల్క్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఓకేనా? సో మనమైతే యొక్క హైరింగ్ గురించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, అలాగే మీ యొక్క రెజ్యూమ్లో స్కిల్స్ ఏముండాలి, అలాగే వాల్క్ ఇన్ డ్రైవ్ యొక్క వెన్యూ, అలాగే ప్లేస్, డేట్, టైం ఎక్కడనేది మనమైతే ఈ యొక్క హైరింగ్లో ఈ యొక్క వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. ఓకేనా? అలాగే ఈ యొక్క వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సో మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో మరి ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క వాల్క్ ఇన్ డ్రైవ్ యొక్క డీటెయిల్స్ కోసం అయితే కొంచెం క్లారిటీగా తెలుసుకుందాము. ఓకేనా? యా, ఇక్కడ మీరు చూసుకున్నట్లు వచ్చేసి ఎరిక్ సర్వీసెస్ కంపెనీ అయితే హైదరాబాద్లో అయితే ఉన్నది. సో వాళ్ళైతే నాన్ వాయిస్ ప్రాసెస్కి అయితే వాల్క్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు అన్నమాట. సో ఫ్రెషర్స్ అందరూ ఈ యొక్క జాబ్కి అయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు, అలాగే అటెండ్ కూడా అవ్వచ్చు అనమాట. అలాగే శాలరీ పార్ట్ చూసుకున్నట్లు వచ్చేసి పర్ యానమ్ అయితే 1.5 నుంచి 2.5 LPA వరకు అయితే శాలరీ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బేస్డ్ ఆన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ బట్టి ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్లో చూసుకున్నట్లు వచ్చేసి వాళ్ళైతే ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్ మ్యాపింగ్ రోల్కి అయితే హైరింగ్ అయితే పెట్టారనమాట. దీనికి ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే ఎలిజిబిలిటీ అనమాట. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లు వచ్చేసి ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో సో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళందరూ అయితే ఈ యొక్క వాల్క్ ఇన్ డ్రైవ్కి అయితే హ్యాపీగా అటెండ్ అవ్వచ్చు అనమాట. అలాగే వాళ్ళైతే పాస్అవుట్ ఇయర్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే 2021 నుంచి 2025 వరకు ఎవరైతే ఆ మధ్యలో గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యారో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే హ్యాపీగా అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. అలాగే మీరు ఈ యొక్క జాబ్ లొకేషన్ వచ్చేసి గచ్చిబౌలి అని చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ ప్యాకేజ్ చూసుకున్నట్లు వచ్చేసి వాళ్ళైతే రఫ్గా అయితే ఇన్ హ్యాండ్ అయితే 13K మెన్షన్ చేశారు. కానీ బేస్డ్ ఆన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, యువర్ ఇంటర్వ్యూ అంతా అయిన తర్వాత సో మీరు కూడా ఇంకా ఎక్కువగా డిమాండ్ అయితే చేయొచ్చు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు వన్స్ మీకు యొక్క జాబ్ అనేది వచ్చిన తర్వాత మీకైతే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. 2 వీక్ క్యాప్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అలాగే మీకు షిఫ్ట్ టైమింగ్స్ చూసుకున్నట్లు వచ్చేసి యూఎస్ రొటేషన్ అంటే యొక్క షిఫ్ట్స్ అనేవి డే అండ్ నైట్ షిఫ్ట్లు అయితే ఉంటాయి అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ లొకేషన్ చూసుకున్నట్లు వచ్చేసి హైదరాబాద్లో ఉన్న ఎరిక్ సర్వీస్ కంపెనీ ఫస్ట్ ఫ్లోర్ ఎయిర్పోర్ట్ ప్లాజా బిల్డింగ్, ప్రకాష్ నగర్, బేగంపేట. సో కింద వాళ్ళైతే గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు. దానిపైన మీరు క్లిక్ చేశారు అనుకోండి సో మీకైతే డైరెక్ట్గా ఆ యొక్క లొకేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఆ యొక్క లొకేషన్కి వెళ్ళి మీరైతే ఇంటర్వ్యూ అయితే ఫేస్ చేయొచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ డేట్ చూసుకున్నట్లు వచ్చేసి 5/19/2026 అంటే ట్యూస్డే నాడు అయితే ఈ యొక్క వాల్క్ ఇన్ డ్రైవ్ అయితే జరుగుతుంది అనమాట. టైమింగ్స్ చూసుకున్నట్లు వచ్చేసి 10 AM నుంచి అయితే ఈ యొక్క వాల్క్ ఇన్ డ్రైవ్ అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వాళ్ళైతే HR నెంబర్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. HR నేమ్ వచ్చేసి రోషిని. సో వీళ్ళ ఆ యొక్క HR నెంబర్కి అయితే మీ యొక్క రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? ఒకవేళ ఇన్ కేసు మీకు ఏవైనా పని ఉండి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని పరిస్థితుల్లోని మీ యొక్క రెజ్యూమ్ అనేది వాళ్ళకి షేర్ చేశారు అనుకోండి, ఆ రెజ్యూమ్లో స్కిల్ సెట్ అనేది వాళ్ళ యొక్క జాబ్ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అయింది అనుకోండి సో డైరెక్ట్గా వాళ్ళే మీకైతే కాల్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకైతే హైరింగ్ ఉంది కాబట్టి, నీడ్ ఉంది కాబట్టి, అలాగే మీ యొక్క స్కిల్ సెట్ అనేది వాళ్ళకి మ్యాచ్ అయింది కాబట్టి వాళ్ళే అయితే మీకు కాల్ చేసి ఫర్దర్ ప్రాసెస్ కోసం అయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకేనా? ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో సో వాళ్ళందరూ అయితే ఈ యొక్క నెంబర్కి అయితే మీ యొక్క రెజ్యూమ్స్ అనేవి ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే పాన్ కార్డ్, రెజ్యూమ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మీరు డిగ్రీ పాస్ అయినట్లు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఖచ్చితంగా పట్టుకోవాలని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేశారనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ అనేది పర్మనెంట్ జాబ్ అనమాట. ఓకేనా? అలాగే మీ యొక్క రెజ్యూమ్లో అయితే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే నాన్ వాయిస్ స్కిల్స్,
అలాగే మీకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వచ్చని చెప్పి మీ యొక్క రెజ్యూమ్లో అయితే యాడ్ చేయండి. ఓకేనా? సో మీ యొక్క రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఈ కంపెనీ అయినా లేకపోయినా వేరే కంపెనీ అయినా సరే వాళ్ళైతే ఖచ్చితంగా మీకైతే కాల్స్ వస్తాయి. ఎందుకంటే రెజ్యూమ్ అనేది మెయిన్ థింగ్ అనమాట. సో రెజ్యూమ్లో మీరు ఏవైతే స్కిల్స్ చేశారో ఆ స్కిల్స్ అనేవి వాళ్ళ యొక్క జాబ్ రోల్కి మ్యాచ్ అయితే 100% మీకు హెచ్ఆర్ నుంచి అయితే కాల్స్ అయితే వస్తాయి అనమాట. ఓకేనా? సో ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో ఈ యొక్క అవకాశాన్ని అయితే వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కింద ఉన్న మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.